హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడే అందిన వార్త 18 ఏళ్ళు పైబడిన మహిళలకు గుడ్ న్యూస్ అండి. ప్రతి నెల 1500 ఆగస్టు నెల నుంచి అయితే అమలు అవుతుందని చెప్తున్నారు. తప్పకుండా ఈ పత్రాలైతే రెడీ చేసుకొని ఉండండి. ఏ క్షణమైనా కూడా అప్లికేషన్ రావచ్చని అయితే చెప్తున్నారండి. దాని గురించి పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రూలింగ్ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు బాబు గారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పెన్షన్లు పంపిణీ చేశారండి. అలాగే ఉద్యోగస్తులకు జీతాలు కూడా జమ చేశారు. ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతికి అలాగే మహిళకు 1500 రూపాయలు ఇవ్వనుందని తెలుగుదేశం ప్రభుత్వం. అయితే దీనికోసం తాజాగా విధి విధానాలు అలాగే ఈ పథకం కోసం ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి అనే దానిపై అయితే చర్చ జరుగుతోంది అట. అయితే ఈ విషయం బయటికి రావడం దానికి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్గా మారింది. ఈ పథకం కోసం ఇలాంటి జిరాక్స్లు అవసరం అవుతాయి ఎలాంటి అనేది వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. సోషల్ మీడియాలో వైరల్ అయితే చేస్తున్నారండి. ఈ విధంగా ఈ పథకం గురించి అయితే దీని ప్రకారం ఆడబిడ్డ నిధి పథకం కోసం అయితే ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అలాగే మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు 2, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, 18 సంవత్సరాలు నిండినట్టు చూపించే 10th మెమో, చదువు లేని వారికి ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందట. ఈ సర్టిఫికేట్లన్నీ ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ పథకం వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోందండి.